వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్స్ టు వైబ్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం లాంగ్ వీడియో చేస్తున్నా. సిటీలో మార్నింగ్ రొటీన్ ఎప్పుడు బిజీగా అంత ట్రాఫిక్ సౌండ్ తోటే ఉంటుంది మార్నింగ్ అయినా కూడా. సో ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఈ వీడియోలో వచ్చేసి మాది చాలా పల్లెటూరు అనమాట. ఈ పల్లెటూరులో డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ వీడియో చూసినాక మాకు కూడా తెలియదు నిజంగా మా లైఫ్ ఇంత బాగుంటుందా అని. కొంచెం సేపు కామ్గా కాన్సన్ట్రేషన్ చేసి నెక్స్ట్ వచ్చే క్లిప్లో సౌండ్ వినండి. పక్షులు కిచకిచలాడుతూ ఎక్కడో ప్లే అవుతున్న ఫోక్ సాంగ్ లైట్గా వినిపిస్తూ ఉంది. ఎలా అనిపించింది మీకు? ఆ పీస్ఫుల్ సౌండ్ తోటి ఒక మ్యూజిక్ యాడ్ అయ్యి లైట్గా వినిపిస్తుంటే, అది కూడా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ తోటి చూస్తుంటే వింటుంటే ఇంకా చాలా బాగుంది. సో ఇలా అయితే మా డే అనేది స్టార్ట్ అయిపోయింది. పల్లెటూర్లలో ఎర్లీ మార్నింగ్ బుట్టలలో తీసుకొచ్చి ఇంటి ముందుకి కూరగాయలు వచ్చి అమ్ముతారు కదా. ఈ సిస్టమ్ని బేస్ చేసుకొని ఇప్పుడు డోర్ డెలివరీ అనే ఆప్షన్స్ కూడా వచ్చినాయి. మనకి టెక్నాలజీ అంటాం. ఇప్పుడు మనం సిటీలలో డెలివర్డ్ ఇన్ 10 minutes అంటారు కదా, మాకు 5 minutesలో అయిపోయింది అనమాట ఆ ప్రాసెస్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ రోజు మాకు గేదెలు రాలేదు. సో మాకు ఆ రోజు టీ పాలు ఏం లేవు కాబట్టి అప్పటికప్పుడు మా ఇంట్లో ఉన్న జోమాకు మునగాకు కొంచెం వాము మెంతులు ఇవన్నీ వేసి బాగా మరగబెట్టిన తర్వాత ఈ వాటర్ తాగుదామనేసి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇలా దీన్ని పొయ్యి మీద పెట్టి బ్రష్ చేస్తూ స్కిప్పింగ్ చేస్తూ బియ్యం కడుగుతూ ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటూ మా పనులలో మేము ఉండిపోయాను. ఇదైతే కాగిపోతుంది ఈలోపు. పల్లెటూరులో ఉండేటోళ్ళకి కొత్తగా ఇలాంటివి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచినామంటే కల్లాపు చల్లుతూ ముగ్గేస్తూ ఇంట్లో పనులు చేస్తూ అక్కడ మన బాడీ అనేది చాలా యాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి అయినా కూడా మా చెల్లి ఎందుకు చేస్తుందంటే మా చెల్లి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎక్కువ అవర్స్ కూర్చొని ఉంటా వల్ల బాడీ అనేది ఒకే పొజిషన్లో ఉంటుంది కాబట్టి సో ఇలాంటివి కూడా కొన్ని కేర్ తీసుకుంటుంది అనమాట. మనకు అలాంటివి ఏమి ఉండవు అనుకోండి. ఈ గ్యాప్లో మనం బియ్యం కడిగేసి చిన్న పనులు చూసుకుంటూ ఒక క్యాప్లో తీసుకొని బజార్లోకి వెళ్ళి అసలు బజార్లో న్యూస్ ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ఒక మార్నింగ్ మీటింగ్ వేయాలన్నమాట. ఈ రోజు న్యూస్ ఏంటంటే మల్లన్న స్వామి చెప్పడానికి వస్తారు కదా, వాళ్ళు వచ్చారనమాట. అవి చూస్తున్నాం ఇక్కడ మేము. వీళ్ళు ఎప్పుడు మా ఇంటి దగ్గరకు వస్తారా, మంచి క్లియర్ చూద్దామా అని చూడటమే సరిపోయింది నాకు. ఇక్కడైతే బట్టలు ఉతకడానికి వెళ్తున్నారు కదా, మా ఊర్లో పాలేరు ఉంటుంది అనమాట. అందరూ అక్కడికి వెళ్ళి బట్టలు ఉతుక్కుంటారు. వీళ్ళు మా ఇంటి దానికి వచ్చేట్లోపు లేట్ అయిపోతుందిలే అని నేనే ఈ గ్యాప్లో ఇంట్లోకి వచ్చి బ్రష్ చేసి ఈ వాటర్ తాగడానికి రెడీ అయిపోయినా. ఈ వాటర్ని బాగా మరిగించిన తర్వాత మళ్ళీ బాగా చల్లారాలి. చల్లారిన దాంట్లో కొంచెం లెమన్ స్ప్రింకిల్ చేసి తాగాలి. పుల్లగా ఉంటుంది కానీ మస్తు హెల్దీ అనమాట. ఈలోపు మా అమ్మ ఇక్కడ అన్నం వండడానికి అన్ని రెడీ చేస్తుంది. పల్లెటూర్లలో బ్రేక్ఫాస్ట్ అంటూ ఏముండదు. మాకు సమ్మర్ కాబట్టి ఇప్పుడు మేము మామిడికాయలు తింటున్నాం. నార్మల్ డేస్లో అయితే సద్దన్నం అలాంటివి ఉంటాయి, లేకపోతే అన్నం తాలింపు పెట్టుకుంటాం. అప్పుడప్పుడు టిఫిన్స్ చేసుకుంటాం టైం ఉంటేనే. ఇప్పుడేదో టైం ఉంది, ఎక్కువ పనులు ఏం లేవు కాబట్టి మా అమ్మ పొయ్యి మీద అన్నం వండుతుంది. అదే పనుల టైంలో అనుకో బరబర 7 అన్నం వండి క్యారేజ్ కట్టుకొని బయట ఉండేది టైంకి నాటికి మిరపకాయలకి పత్తికి అట్లా పోతూ. అట్లుంటుంది పల్లెటూరు వాళ్ళతోటి. మా ఇంట్లో ఉన్న ఈ బుజ్జి తోడకి అమ్మకుట్టి అని పేరు పెట్టుకున్నాం మేము. ఈ అమ్మకుట్టి ఈరోజు బాగా అరుస్తుంది వాళ్ళ అమ్మ రాలేదని. ఇందాక మీరు చూసారు కదా మునగాకు అని, అది మా ఇంట్లోదే అనమాట. ఇదే మా మునగాకు చెట్టు. జోమాకు కూడా మా ఇంట్లోదే జోమాకు చెట్టు ఉంటుంది. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా కావాలంటే అలా కోసుకొచ్చి ఇలా కూర చేసుకుంటాం మేము. అదే సిటీలో అనుకో మనకి ఎన్ని లక్షల శాలరీ ఉన్నా సరే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినలేము, అక్కడ అంత ఈజీగా దొరకవు కాబట్టి. అదే పల్లెటూరులో అనుకో ఇది ఒక మంచి బెనిఫిట్ అసలు పల్లెటూరు వాళ్ళకి. మంచిగా ఇంట్లోనే పండించినవి తింటూ ఉంటాం ఎక్కువగా. ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇంకే అయినా సరే ఈజీగా ఇంటి ముందుకు వచ్చి దొరుకుతాయి కూడా. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు పల్లెటూరులో వాళ్ళకి. నేను చాలా మిస్ అయిపోతాయి ఇదైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు. అందుకనే అంటూ పట్టణంకి పల్లెటూరుకి చాలా తేడా ఉంటుందని. నిజంగానే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడైతే నేను ఈ డ్రెస్ ఐరన్ చేసుకుంటున్నా, బయటకు వెళ్ళే పని ఉంది వేసుకుందామని. కాకపోతే మేము మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మా ప్లాన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఈ గ్యాప్లో మా ఇంటికి మల్లన్న స్వామి వాళ్ళు వచ్చారు. ఆయన అడిగి నేను పర్మిషన్ తీసుకొని మరి వీడియో తీసుకున్నా. సో మీరు ఇక్కడ చూసేయండి. చాలానే చెప్పింది. సో ఇలా వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు, మేము ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం. తర్వాత హెడ్ బాత్ చేసి ఫ్రెష్గా రెడీ అయిపోయి కొంచెం పూజ చేసుకుందాం, ఎట్లాగా రెడీ అయినాం కదా పూలు కోసుకొచ్చుకుందాం అని బయటకు వెళ్ళి ఆ పూలు కోసే టైంలో నేను కెమెరా సరిగ్గా పెట్టలేదనమాట. సో ఇలా రికార్డ్ అయింది అది. ఇలా పూలు కోసుకొని పూజ చేసుకున్న తర్వాత మా ప్లాన్స్ అన్ని ఎలాగ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి మా అమ్మ కూర చేద్దామని రెడీ అయిపోయింది. నేను ఫుల్ డే వ్లాగ్ చేద్దాం అనుకున్న దాన్ని మార్నింగ్ రొటీన్ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయినా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు పల్లెటూరుకి వచ్చినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.